స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు జయంతిని ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా ప్రకటించాలని అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చేసిన వినతిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. డాక్టర్ జాస్తి వీరాంజనేయులు జూలై 1న ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా సమర్పించిన విజ్ఞప్తిని పరిశీలించిన యువజన, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఈ మేరకు అధికారిక మెమో జారీ చేశారు. ఈ మెమో ద్వారా విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక మరియు సాంస్కృతిక కమిషనర్ ముఖ్య కార్యనిర్వహణాధికారికి ప్రతిపాదనను పంపిస్తూ మండలి వెంకట కృష్ణారావు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించేందుకు గల సమగ్ర నివేదిక, చారిత్రక ప్రాముఖ్యత, న్యాయబద్ధమైన కారణాలు మరియు సమర్థతతో కూడిన వివరాలను ప్రభుత్వానికి తక్షణం సమర్పించాలని ఆదేశించారు. ఈ పరిణామాన్ని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు హర్షం వ్యక్తం చేస్తూ, తెలుగు జాతి గర్వకారణమైన మహనీయుడు, విద్యావేత్త, ప్రజానాయకుడు, సంస్కృతి పరిరక్షకుడు దివిసీమ గాంధీ మండలి వెంకట కృష్ణారావు సేవలకు రాష్ట్ర ప్రభుత్వం తగిన గౌరవం కల్పించే దిశగా ఇది చారిత్రాత్మక అడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు. అలాగే ఈ అంశంపై సానుకూల స్పందన తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, సంబంధిత శాఖల అధికారులకు, ముఖ్యమంత్రి కార్యాలయానికి డాక్టర్ జాస్తి వీరాంజనేయులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మండలి వెంకట కృష్ణారావు శత జయంతి సందర్భంగా ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం ద్వారా భావితరాలకు ఆయన ఆదర్శాలు, సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ఆశాభావం వ్యక్తం చేశారు.